అందరికీ నమస్తే. అసలు మన రాష్ట్రం ఏమైతుంది? మన తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నారు? మన తెలంగాణ చూస్తేనేమో చైనాతో పోటీ పడాలంటారు. చూస్తేనేమో దివాలా తీసిందని చెప్తారు. ఇప్పుడు ఎవరో ప్రతిపక్ష పార్టీలలో లేకపోతే ఎవరో పడరానోళ్ళో ఇంకెవరన్నా రాజకీయంగా కుట్ర చేసి తెలంగాణ దివాలా తీసిందని ఈ ప్రభుత్వాన్ని ఏదైనా బదనాం చేద్దామని ప్రయత్నం చేస్తేనేమో అదొక రాజకీయ ప్రయత్నంగా చూడొచ్చు మనం. స్వయంగా ముఖ్యమంత్రే అసలు అప్పు పుడతలేదు, మనల్ని ఎవరు నమ్ముతలేడు అనే స్టేజ్కి వచ్చినామంటే అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు, అసలు ఏం వ్యూహం ఇది? దీని మీద మాట్లాడదాం. ఎందుకంటే ఒక మనిషికి అప్పు పుడతలేదంటే ఆ మనిషిని నమ్మరు అని అంటే ఆ మనిషి పరిస్థితి బాగా లేదు, లేదా ఆ మనిషి సంపాదించే సత్తా లేదు, ఆ మనిషి మాట మీద నిలబడడు. అట్లాంటి టైంలో ఎవరు అప్పియ్యరు. కానీ తెలంగాణ కూడా ఎవరు అప్పిస్తలేరు. మన హైదరాబాద్ ఏమైంది, మన సంపద ఏమైంది, అసలు ఈ మాటల వెనుక ఏం దాగుంది? ఎందుకు పదే 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 తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ పని అయిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం మీద మాట్లాడాలి మనం. సంవత్సరం పాటు సిగ్నల్ టీవీని క్యారీ చేసినందుకు, సిగ్నల్ టీవీ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసినందుకు సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంత ముందుకు పోవాలి. మళ్ళీ ఇప్పుడు మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇక పోదాం, సబ్జెక్టులకు పోదాం. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిన ఒకసారి వినేసేయండి, విన్న తర్వాత మాట్లాడదాం. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఉవ్వడు మనల్ని నమ్ముతలేడు. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ప్రభుత్వ ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, నేను ఏడికెళ్ళి తెచ్చి ఇవ్వాలి, అసలు ఏడ అప్పులు పుడతలేవు, అసలు నమ్ముతలేరు. చాలా పెద్ద వర్డ్ ఇది. అసలు మనల్ని నమ్ముతలేరు అనే వర్డు చాలా భయంకరమైన వర్డు. తెలంగాణ భవిష్యత్తు ఏం కాబోతుంది? పోనీ మరి అప్పులు తీసుకొస్తలేరు అంటే ఇప్పటికే 1,58,000 కోట్ల అప్పు తెచ్చిర్రు. తర్వాత నిన్న మొన్న కూడా 3,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. నిన్న మొన్న 3,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. బాండ్స్ పెట్టి రెగ్యులర్గా అప్పులు తీసుకొస్తూనే ఉన్నారు. అప్పులు తీసుకొస్తూనే అప్పులు పుడతలేవు అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు ఇస్తలేరని ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనుక మతలబేంది? నేను అనుకుంటా బహుశా ఇప్పుడు అప్పు బాగా పెరిగిపోయింది. అది మామూలు కాదు. 1,58,000 కోట్ల అప్పు దేనికోసం చేసినా అప్పే కదా. మీరు వచ్చిన తర్వాత చేసిన అప్పు. సంపద లేకపోవడంతోన అప్పు ఎవరు చేస్తారు? చేస్తే ఏదైనా ఒక ఇల్లో లేకపోతే ఒక కారో లేకపోతే ఒక ట్రాక్టరో ఒక బండో కొనాలన్నప్పుడు, అంటే కొంత ఆస్తి సంపాదించుకోవాలన్నప్పుడు అప్పు చేస్తారు. లేకపోతే చాతగానప్పుడు అప్పు చేస్తారు. ఇంకా నాకేం జీతం లేదు, నాకు పని చేయ చాతన అయితే లేదు, ఇక నాకు తిండికి కూడా పైసలు లేవు, జేబులో రూపాయలు లేదన్నప్పుడు అప్పు చేస్తాం. ఈ 2 రకాలు ఉంటుంది అప్పు. పోయిన గవర్నమెంట్ కూడా అప్పు చేసింది. ఆ అప్పు కొన్ని ఫిగర్స్ ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు క్లియర్గా అర్థమవుతుందో లేకపోతే మనం కూడా చూద్దాం. అది 4 లక్షల కోట్ల అప్పు చేసామని చెప్తున్నారు వాళ్ళు. మొన్న బడ్జెట్లో కూడా ఆ విషయం పెట్టినరు, 4,35,000 కోట్ల అప్పు అయిందని. వాళ్ళు ఏమంటున్నారు? మేము ఆస్తులు సృష్టించినాం, 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినాం, మేము మొత్తం బిల్డింగ్స్ కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం, సెక్రటరేట్ కట్టినాం, యాదాద్రి టెంపుల్ కట్టినాం, ప్రాజెక్టులు కట్టినామని వాళ్ళు లెక్క చెప్తున్నారు. కానీ ఈ 16 నెలలలో 1,58,000 కోట్లు చేసి ఏం చేసినా అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలేదు. అన్నీ ఒకే వైపు ఉన్నాయి. ఏం తెలుసా? నేను అప్పు చేస్తే రేవంత్ రెడ్డి తప్పు, అది 100%. ఎందుకంటే నేను చెప్పినా కదా, డబ్బులు సంపాదించే చాత కానప్పుడు, సంపద సృష్టించలేనప్పుడు అప్పు చేస్తారు. లేకపోతే ఏదైనా మన దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ఆస్తి సంపాదించకున్నప్పుడు అప్పు చేస్తారు. ఇక్కడ ఆస్తులేం సంపాదించలేదు ఈ 16 నెలల్లో. ఏ ఆస్తి సంపాదించలేదు. ఎక్కడ ఒక ముగ్గు పోయలే, ఎక్కడ ఒక పునాది గట్టలే, ఎక్కడ లేదు ఇప్పటిదాకా. మొత్తం ఇన్కమ్ తగ్గిపోవడంతో అప్పు చేసారు. అది ఆయన మీదకి వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసింది, రేవంత్ రెడ్డి అప్పు చేసిండు, భూములు కుదబెట్టిండు. అందుకని ఇప్పుడు ఒక సరికొత్త ప్లాన్ చేసినారు. వీళ్ళు ఏంటంటే పాత గవర్నమెంట్ పేరు చెప్తున్నారు. పాత గవర్నమెంట్ చేసిన అప్పుల వల్లనే మేము అప్పు చేయాల్సి వస్తుంది అని దాని ఒక ప్రచారం చేసేందుకు, ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఓలా నిజంగానే అప్పు, మొన్న ఒక మాట అన్నాడు ఇక్కడ స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యున్సీలో, అప్పు ముప్పే, అప్పు చేసి పప్పు కూడా తినడమే, నేను ఆ పప్పు కూడా ఏం పెట్టా, అప్పు కూడా వేయ అన్నాడు. కానీ అది మాటలకే పరిమితం, 4కే పరిమితం. అప్పులు చేస్తూ ఉన్నారు, ఇంకా అప్పులు అయితే ఇంకా అప్పు పెరుగుతుంది. కాబట్టి 2 అంశాలు. ఒకటి, ఇదంతా కేసీఆర్ వల్లనే జరిగింది అని చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్గా అర్థమవుతుంది.
కేసీఆర్ వాళ్ళ వల్లనే అయింది అని వాళ్ళ మీద వేసేసి మనం ఇంత అప్పు చేసుకోవచ్చు అనేది ఒక అప్పుకు మార్గం సుగమం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అప్పు పుడతలేదు, ఇది ఈయన కోసం, అది జస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం, ఆయన సేఫ్ కావడానికి ఇది ఈ నడుస్తున్నదంతా కూడా ఆయన సేఫ్ కావడానికి. ఈ అప్పులు తీసుకొస్తున్నారని జనమంతా కూడా మాట్లాడుకుంటారు కదా. అరే ఏం ఇస్తలేడు కానీ అప్పులు తీసుకొస్తున్నాడు, అరే మాకేం పెన్షన్ రాలే కానీ అప్పు తీసుకొస్తున్నాడు, అరే మాకేం ఇల్లు కట్టేయలే కానీ అప్పు తీసుకొస్తున్నాడు, మాకేమీ కొత్తగా ఏం రాలేదు కానీ అప్పులు తీసుకొస్తున్నాడు. మళ్ళీ అప్పులు తీసుకొచ్చి ఏడబెడుతున్నాడు ఈయన. క్వశ్చన్ రైజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. కాబట్టి నేను అప్పులు చేస్తున్నది కేసీఆర్ గవర్నమెంట్ అప్పు చేసింది కదా, దాన్ని తీర్చడానికి అప్పు చేస్తున్నా అని చెప్పి దాన్ని అక్కడ తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. చేస్తూ అప్పు పుడతలేదు అని ఎందుకు చెప్తున్నాడంటే ఈయన అప్పులు చేస్తూ ఉన్నాడు, ఇంకా అప్పు పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అది కవర్ కావడానికి అప్పులు పుడతలేవు, దివాలా తీసింది. కానీ మనం నమ్ముతలేరు, తెలంగాణను దేశంలో ఎవడు నమ్ముతలేరు, దేశంలో బ్యాంకులు నమ్ముతలేవు, కేంద్రమైన నమ్ముతుందో లేదు నాకు తెలియదు, ఎవరు నమ్ముతలేరు, మనకు అప్పులే పుడతలేవు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సేఫ్ కావడానికి ఆయన నోటికి ఇలా మాటలు వస్తే ఇంకా తెలంగాణకి ఎవరైనా పైసలు ఇస్తారా? తెలంగాణ ఎవరైనా నమ్ముతారా? మీరే నమ్ముతలేరని ప్రచారం చేస్తే, మీరే దివాలా తీసిన ప్రచారం చేస్తే, తెలంగాణకు క్యాన్సర్ పట్టిందని మీరే ప్రచారం చేస్తే మీరు అధికారంలో ఉన్నారు. అవన్నీ ఎవరో ప్రతిపక్ష పార్టీ నేత మాట్లాడితే మిమ్మల్ని ఇరికినికే మాట్లాడుతుందని చెప్పేసి దుమ్మెత్తిపోవచ్చు వాళ్ళ మీద. కానీ మీరే అట్లా మాట్లాడితే, ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే, ఇంటికి ఒక పెద్ద ఉంటాడు, ఇంటి పెద్దనే అయిపోయింది మనం దివాలా తీసేసినాం, మనం ఇంకా మనల్ని ఎవరు నమ్ముతలేడు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమవుతారు? మీరు ఇప్పుడు తెలంగాణ పెద్ద, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెద్ద, మీరే నమ్ముతలేరు తెలంగాణను, అయిపోయింది మన పని, ఇంకా మనకి ఏం మిగలలేదు, ఇంకా మనం అంతే అంటే తెలంగాణ ప్రజలు ఏం కావాలి? హామీలు అమలు చేయలేము అని చెప్పేందుకు ఇట్లా ఇవన్నీ మాట్లాడుతున్నారా? ఇంకా అమలు చేసేది లేదు, అయిపోయింది, చేతులు ఎత్తేసినారు, అది క్లియర్. ఇంక ఎవరేం అడగకుండా ఉండాలని, జనం ఎవరు ఏం మాట్లాడొద్దని, జనాలు ధర్నాలు కూడా రావద్దని, ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు అడగొద్దని, కనీసం జీతాలు పీఆర్సీలు అడగొద్దని, లేకపోతే నిరుద్యోగులు కొత్త జీతాలు అడగొద్దని, కొత్త ఉద్యోగాలు అడగొద్దని. పోనీ మరి నిజంగా అంత కటకట ఉంటే, అంత కటకట ఉందనుకుందాం, నిజంగానే పైసలకు అట్లాంటి సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉందనుకుంటే అందాల పోటీలు నిర్వహిస్తారు, ఆగినరా? మినిస్టర్లు ఆడ ఉన్న ఊర్లకు 20-30 కిలోమీటర్ల దూరాన్ని కూడా హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతున్నారు. మీరు ఢిల్లీకి ఎన్నిసార్లు పోతే 40 సార్లు పోయినరు, ఎంత ఖర్చు అయింది? పైసలు లేకుండా మొన్న సంబరాలు ఎందుకు చేసినారు? 4 రోజులు సంబరాలు అని చెప్పేసి పటాకులకే 1,70,00,000 ఎందుకు ఖర్చు పెట్టినారు? ఇట్లా ఎన్ని దుర్వినియోగం చేస్తున్నారు పైసలు మీరు? ప్రజాధనం ఎట్లా వేస్ట్ అవుతుంది? మరి అప్పులు పుట్టినప్పుడు, రాష్ట్రం దివాలా తీసినప్పుడు, ఎవరు నమ్మనప్పుడు మరి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు మీరేమైనా ఆగినరా? మీరు జీతాలు ఏమైనా ఆపుతున్నారా? అవును పైసలు లేవు, మేము జీతాలు లేకుండా పనిచేస్తాం, మేము ప్రజాసేవ కోసం రాజకీయాల కోసం చెప్తారా? చేస్తారా అట్లా? అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఆపండి జీతాలు. అది ఏది లేదు, జీతాలు నడుస్తున్నాయి, తిండి తింటున్నారు. విదేశాలకు నిన్నమొన్నటి దాకా మంత్రులంతా విదేశాలు తిరిగి వచ్చిండ్రు. నాకు తెలిసి మళ్ళీ సమ్మర్ రాగానే మళ్ళీ క్యాంపులు వేస్తారు మినిస్టర్స్ అంతా, మళ్ళీ సమ్మర్ క్యాంపులు మొత్తం విదేశాలే. మొత్తం ఇప్పటిదాకా విదేశాలకు పోని మంత్రి నాకు తెలిసి ఎవరు ఉన్నారో లేదో, ఒకరిద్దరు ఉండరేమో, కానీ ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 2-3 సార్లు కూడా వచ్చిన విదేశాలు. మరి ఈ ఖర్చులను ఎందుకు వృధా చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు వృధా ఇదంతా? మరి పైసలు లేకుండానే కార్యకర్తలకు 6,000 కోట్లు పెట్టి మా కార్యకర్తలకు మేము పైసలు ఇచ్చుకుంటామని ఎందుకు ప్రకటిస్తున్నారు? మరి పైసలు లేని ఎందుకు ఇచ్చిర్రు? ఎందుకు ఇస్తామంటున్నారు? అది కార్యకర్తలకు 6,000 కోట్ల లెక్కేంది? ఇక ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టర్లకు అంచనాలు పెంచి మరీ ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఇస్తున్నారు. ఎందుకు? పైసలు లేని కాంట్రాక్టర్తో కమిషన్ తీసుకొని పెద్ద కాంట్రాక్టర్లకు ఎందుకు పైసలు ఇస్తున్నారు? పైసలు రాలేదంటారు, పైసలు రావంటారు, అసలు నమ్ముతలేరంటారు. అసలు ఏం తెలుసుకున్నారు? ముందు ఇంకా తెలంగాణ మొత్తం దివాలా తీసేసింది, చలో ఏపీలో కలపాలని ఉద్యమం చేస్తారైంది. మనం మళ్ళీ ఏపీలో కలవాల్సిందే, లేకపోతే బతకలేమని ఉద్యమం వెళ్ళి తీసుకొస్తారా ఇట్లా మీరే? అప్పట్లో కిరణ్ కుమార్ మాడన్నాడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ గారు, మీ చాద కాదు పరిపాలన చేయడం, మీతోనే కాదన్నాడు. బహుశా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్నట్టున్నాడు ఆయన. దాని అర్థం అదే కదా, మీకు తెలంగాణలో పాలించడం చాద కాదంటే బహుశా ఎవరిని దృష్టి పెట్టుకొని మాట్లాడింటాడు? ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే అంటున్నా, మళ్ళీ ముందు పోయి మనం మళ్ళీ ఏపీలో కలవాలని ఉద్యమం చేయాల్సి వస్తుందా ఏంది? అట్లాంటి పరిస్థితి తీసుకొస్తారా ఏంది? ఇంకా జనమే ఎండిపోతే ఏం చేస్తారు? నాయన మాకు తెలంగాణ ఉద్యమం పోయి కలిసిపోదాంపా, వాళ్ళతో కలిస్తే కనీసం అన్నమన్న పెడతారు, కనీసం స్కీమ్స్ అన్న వస్తాయి, కనీసం మరీ దివాలా దిశానే ఉండదు
అనుకునే పొజిషన్ వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏందో ఆయన ఓలా రాజకీయ కేసీఆర్ను రాజకీయంగా ఈ అప్పులు ఆయనే చేసిండు అని ఇరికిచ్చే ప్రయత్నంలో భాగంగా తాను చేసిన అప్పుల మీద జనం మాట్లాడుకోకుండా ఉండే విధంగా ఇట్లాంటి కుట్రలతో తెలంగాణ నాశనం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఇంకేముండదు, చున్నికే. తెలంగాణ దివాలా కాదు, తెలంగాణ క్యాన్సరు. తెలంగాణ వాయే అప్పు లేదు, ఆ పిచ్చితోడు లేడు, నమ్ముతలేరు. ఇంకెందుకు మన బతుకు అట్లయితుంది లాస్ట్కి. నమ్మకం లేని బతుకు అయిపోతుంది. మనం ఆత్మగౌరవం కోసం తెలంగాణ సంపాదించుకున్నాము, కానీ ఇప్పుడు ఇంకా ఆత్మ లేదు, గౌరవం లేదు, ఏం లేదు. అట్లా అయిపోతుంది లాస్ట్కి. మనం ఎవరు నమ్మతలేడంటే మన ఆత్మగౌరవం ఏడబెట్టుకుంటాం, ఏం చేసుకుంటాం? ఎవరి ఫెయిల్యూర్ ఇది? ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా? డబ్బులు సంపాదించకపోతే ఎవరు ఫెయిల్యూర్? కుటుంబ పెద్ద ఫెయిల్యూర్. పని చేయకపోతే ఎవరు బాధ్యులు? కుటుంబ పెద్ద బాధ్యులు. ఇప్పుడు ఈయనది అదే పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అదే పరిస్థితి. తెలంగాణ ఇన్కమ్ తగ్గింది అంటే దానికి ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి గారు బాధ్యులు. ప్రభుత్వ విధానాలు బాధ్యత వహించాలి. ఎవరు బాధ్యత వహిస్తారు? ఏమన్నా డబ్బులు జనం కడుతుంటే, లేకపోతే రియల్ ఎస్టేట్లో పోయి ప్లాట్లు కొంటుంటే కేసీఆర్ వద్దు మీరు కొనొద్దు ఆపండి ఏమన్నా కొనొద్దు, మీరు ఇల్లు కొంటే గవర్నమెంట్కి పైసలు వస్తాయి, వీళ్ళకి మళ్ళీ వీళ్ళు స్కీములు అమలు చేస్తారు, వద్దొద్దు అన్నారా? ఏం లేదే. అన్నీ మీరు చేసినాయి. ఫస్ట్కి వెళ్ళి హైడ్రా తీసుకొచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారు? తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు? అసలు ఎవరి చేతిలో రాయంటారు చూడు, అట్లా అయిపోయింది తెలంగాణ. అరే కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా ఇప్పుడు ఎవరు బాధ్యులు? తెలంగాణ పరిస్థితి బాగాలేకపోతే, అప్పులు కూడా ఉండకపోతే ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి గారు కదా, ఆయనే కదా బాధ్యుడు. మరి బాధ్యత ఉన్నోడు నేను చక్కగా చేస్తాను, నేను సెట్ చేస్తాను మాట్లాడతారా? ఇంకా దివాళీ ఎత్తేసింది అయిపోయింది, ఇంకా మనకి ఇంకేం మిగిలలే అని మాట్లాడతారా? ఏమనాలే? బాధ్యత రహితం కాదా ఇది? బాధ్యత ఉన్నోడు అయితే ఇట్లా మాట్లాడతాడా? అవును పరిస్థితి బాగాలేదు కానీ మేము సెట్ చేస్తామని చెప్తాడు. ఏం సెట్ చేసేది లేదు, ఇంతే అయిపోయింది, దివాళీ ఎత్తేసింది అంటే దానికి అర్థమైంది? నెత్తి మనది కాదు, కత్తి మనది కాదు, ఎవడేమైనా అయిపోనని అర్థమా? ఏం జరుగుతుందో కానీ తెలంగాణ సమాజం చాలా చాలా గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, అసలు ఎవరు మాట్లాడిస్తున్నారు? తెలంగాణ దివాలా తీసిందని చెప్పి పక్క రాష్ట్రం ఏపీకి ఏమైనా బెనిఫిట్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయా? ఏం జరుగుతుందో కానీ ఇది మాత్రం వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, వరస్ట్ సిచ్యువేషన్. ఒక పాలకుడు అట్లా మాట్లాడడం మాత్రం ఎవరికి నచ్చదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.